ఇవాళ నన్ను మన్నించండి, నాన్న కంఠం వీగిపోయిందమ్మా, నాన్న కంఠం మోగపోయింది. నాన్నకి పవర్ లేదు, ఇవాళ శక్తి లేదు. మహిళలకి నమస్కారం పెట్టి కొడుతున్న ఇంట్లో మగాడిని కాస్త పెత్తనం చేయనివ్వండమ్మా, తప్పు లేదు, సంసారాలు బాగుంటాయి. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం వల్ల నాకు మీ ఎవరి ఓట్లు నాకు అక్కర్లేదు. నేను ఇక్కడ ఓడిపోయినా నాకేం పర్వాలేదు, నాకు అక్కర్లేదు. నాకు నిజం చెప్పడం, ఇవాళ నాన్న వాయిస్ లేదు, నాన్న మాట్లాడడానికి వీల్లేదు. మీరు ఊరుకోండి, ఇది వచ్చేస్తారు వెంటనే. పైగా మీరు కూడా లేదు చాలా చోట్ల. నువ్వే నాన్నను కాస్త మాట్లాడినివ్వండి. నేను మొహమాటం లేకుండా ఇంకో మాట చెబుతున్నా, చేద్దామన్నా ఆడవాళ్ళు పెత్తనం చేయలేరమ్మా, మగాడే చేయగలడు. భగవంతుడు సృష్టి విలాసం, అది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిత్య సత్యం. పెత్తనం మగవాడే చేయగలడు. బాధ్యతల నిర్వహణ వేరండి. బాధ్యతల నిర్వహణ ఆడవాళ్ళు చాలా బాగా చేస్తారు. బరువులు, బాధ్యతలు, అసలు ప్రసవాన్ని తట్టుకుని బయటపడడం స్త్రీకి నమస్కారం అమ్మ, మాట్లాడడానికి లేదు. మృత్యువుని జయించింది ఆవిడ. ఆ పని మగాడు 100 జన్మలెత్తినా చేయలేడు. ప్రసవాన్ని తట్టుకుని నిలబడ్డమే స్త్రీ శక్తి. అది బరువు, అది బాధ్యత. బాధ్యత వేరు, పెత్తనం వేరు. బాధ్యత నిర్వహణ విషయంలో స్త్రీ ముందు మగవాడు సరిపోడు. కానీ పెత్తనం చేయాలంటే ఆడది కూడా ఏడు, వాడు మాట వెంటలేదు, కాస్త చూడండి అని చెప్పాలి. మీ నాన్న వస్తారని భయపెట్టాలి కాస్త. మీ నాన్న నేను చూసుకుంటాను అంటే ఇంకేముందామో అయిపోయింది పని ఇక్కడ. ఇప్పుడు చెలరేకపోతాడు.